వారంలో వెళ్ళిపోతాను. లేదంటే ఆ రోజు మమ్మల్ని నెట్టేసి తాళం వేసుకోండి. మిమ్మల్ని ఖాళీ చేయించారని చెబుతాను. కొత్త వాళ్ళు రావడానికి ఎలాగూ 6 రోజులు పడుతుంది. కానీ ఈలోగా మీరు మాత్రం ఖాళీ చేయాల్సిందే. తన చెల్లెలు ఒక హంతకుడిని, రేపిస్టుని పెళ్లి చేసుకోబోతుంటే తను వెళ్లి పెళ్లి ఆపలేక, ఏం చేయలేక పాపం తను ఎంతలా నలిగిపోతున్నాడు డాడీ. ఏంటి డాడీ, ఎన్నో సమస్యలకు మీరు నవ్వుతూ పరిష్కారాలు చెప్తారు కదా, మరి ఈ సమస్యకు కూడా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. అవును డాడీ, కాసేపు మీరే ఆ ఉషకి కన్న తండ్రి అనుకోండి. వాళ్ళను చిన్నప్పుడే వదిలేసిపోయిన తండ్రి మీరే అనుకుని ఆలోచించండి డాడీ. మీ కళ్ళ ముందే మీ కన్న కూతురి జీవితం నాశనం అయిపోతుంటే మీకెలా అనిపిస్తుంది? మీరేమీ చెయ్యలేరా? చేయాలనే ఉందమ్మా. అలా చేయగలిగే శక్తిని నాకిమ్మని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. స్నేహ, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయండి. ఎవరెంత చెప్పినా వినకుండా ఉష ఉరితాడని మెడకి బిగించుకుని పెళ్లి కూతుర్లా సిద్ధపడుతోంది. మనమేం చేయగలం స్నేహ? నిజంగా ఏం చేయలేమా అండి? ఏం చేయగలం? మన మాటకి గౌరవం ఇచ్చే వాళ్ళకి చెప్పచ్చు, మనం అంటే భయపడే వాళ్ళకి చెప్పచ్చు. కానీ అన్నిటికీ తెగించి అందరినీ కాదు అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? కానీ అవతల తన జీవితం నాశనం అవుతుందండి. మన ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేకపోవడం చాలా దారుణమండి. పోనీ ఏం చేయాలో నువ్వే చెప్పు. ఈ పెళ్లి ఆపటానికి చెయ్యని ప్రయత్నం ఉందా? ఎందుకమ్మా టైం గాని టైంలో అలా తిరుగుతావు అంటే నా నోరు మూయించింది. ఆ రోజు జీకేని ఎన్ని తిప్పలు పెట్టింది. వాడికున్న కోపానికి ఈ పాటికి దాన్ని చంపేసేవాడు. కాని కోపం ఉంచుకొని ఎంత కాంప్రమైజ్ అయ్యాడు. నిజమేనండి. ఉష చేసిన పనికి, తనన్న మాటలకి నాకు చాలా బాధగా ఉంది. తన మీద పీకల దాకా కోపం కూడా ఉంది. కానీ తన భవిష్యత్తును తలుచుకుంటేనే అయ్యో పాపం అనిపిస్తోంది. ఆ రోజైనా తన గురించి బాధపడాల్సింది మనమే కదండి. ఎలాగో మనల్ని అనుకునేది అనుకుంటుంది. ఏదో విధంగా ఈ పెళ్లి ఆపితే తర్వాతైనా తనకి నిజం తెలుస్తుంది కదండి. ఈ లోపు అది ఆత్మహత్య చేసుకుంటుంది. అది ఇప్పుడు వాళ్ళ మత్తులో ఉంది. ఎవరు ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. మనం ఏం చేసినా మనల్ని బెదిరించడానికి అది ఏ స్థాయికైనా వెళ్తుంది. అయితే మనమేం చేయలేమా అండి? ఈ పెళ్లిని ఆపలేమా? ఆ పరిస్థితి ఉండుంటే ఎప్పుడో ఆ ప్రయత్నం చేసేవాణ్ణి. కానీ అయినా ఎందుకండి? మన పిల్లలే మనల్ని అర్థం చేసుకోరు. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లల జీవితాలు నాశనం కావాలని కోరుకోరు కదా. అదెందుకు అర్థం చేసుకోరు? అటు రేఖ, ఇటు మనము, అటు జీకే, ఇంతమంది ఈ పెళ్లి వద్దు అంటుంటే తనెందుకు అలా మొండిగా చేస్తుంది? ఎందుకంటే అదొక మూర్ఖురాలు కాబట్టి. వదిలేసి, దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
ఎలా వదిలేయమంటారండి? ఏంటండి మీ వాడు అలా ఉన్నాడు? ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి? అవే అదేం లేదండి, రాత్రి నుంచి వాడికి నిద్ర లేదు, అందువలన మీరు మాట్లాడుతుండండి. ఏంట్రా ఇది? పెళ్లి కూర్చున్న వాడికి అనుమానం వస్తుంది. నేను చెప్పాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి డాడీ, దాన్ని పెళ్లి చేసుకొని కూడా జీకేగా నేను చేయలేమా? వాడిని ఏడిపించండి డాడీ, ఏడిపించండి. అంటే వాడిని ఏడిపించడం నువ్వు చూడాలి, అంతే కదా? ఈ మాత్రం దానికి ఏడుపు మొహం ఎందుకురా? వాడిని ఎలా ఆడిస్తానో చూడు. One minute. హలో అమ్మా చెల్లెమ్మా, నేనమ్మా సముద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నయ్య గారు. ఏం లేదమ్మా, మేం పెళ్లికి రావాలంటే బామ్మర్దొచ్చి కాళ్ళు కడిగి పెళ్లికి రమ్మని పిలవాలమ్మా, అప్పుడే మేము ఇల్లు కదులుతాం. అది విడిదింటికి వచ్చాక కదా అన్నయ్య గారు. ఇది మా ఆచారం అమ్మా, మీరే రావాలి. అది ఒక్కడే రావాలి. మామగారి కాళ్ళు బామ్మరిది కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. నా చెల్లిని చేసుకోండి అని గడ్డం పట్టుకుని ప్రతిమలాడాలి. ఇవన్నీ మాకు లేవండి. కానీ మాకున్నాయండి. పిల్లనివ్వాలనుకున్నప్పుడు ఈ మాత్రం చేయడంలో తప్పే ఉందమ్మా. పైగా అది మన సాంప్రదాయం. అది ఇంకేం ఆలోచించకమ్మా, పంపించు. ఆలస్యం కాకూడదు, లేకపోతే మా వాడు అడుగుతాడు. అది సాంప్రదాయమేను. అలాగే అన్నయ్య గారు. చూసావుగా, వాడు వస్తాడు, నీ కాళ్ళు కడుగుతాడు, ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకుంటాడు. చూసావా, సాంప్రదాయాన్ని అడ్డుపెట్టి ఎలా కొట్టాను? ఎంజాయ్ చెయ్యి. కానీ వాడు వస్తాడంటావా డాడీ? వచ్చి తీరుతాడు. మనం ప్లే చేసింది మదరు ప్లస్ సిస్టర్ సెంటిమెంట్. అయితే డెఫినెట్ గా వస్తాడా? గ్యారంటీగా వస్తాడు, 100%. రే జీకే, చెప్పమ్మా. ఒక విషయం రా. వచ్చి నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు వాడి నెత్తిన చల్లుకుంటాడు.
జీకే నువ్వు వెళ్ళాలిరా. అది వాళ్లకు సాంప్రదాయం అంటున్నారు. నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. ఏమన్నయ్యా, ఇది కూడా చేయలేవా? నీకెందుకమ్మా, పెద్దవాళ్ళం మేం మాట్లాడుతున్నాం కదా. మీ పెద్దరికం ఎలాంటిదో ఆ రోజు చూశాను కదా. ఇక నా పెళ్లి విషయంలో నా జాగ్రత్తలో నేనుండడం మంచిది. నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. మరి వెళ్ళన్నయ్యా. వెళ్ళిరారా. వెళ్తానమ్మా. అమ్మా ఉషా, నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్యా. జీకే, ఇంత చేసిన వాడివి ఈ కొంచెం చేయలేవా? ఎవరి తలరాతని ఎవరూ మార్చలేరు. చూసావుగా. వెళ్ళు. వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. తలరాత మారదు కదా. వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఇంటికి టూలెట్ బోర్డు ఉంది. అవునమ్మా, డబుల్ బెడ్రూము, 15,000 రెంట్, కరెంట్ ఛార్జీలు ఎక్స్ట్రా. రెంట్ బాగా ఎక్కువండి. ఉండేది నేను మా తాతయ్య. ఎంతమంది ఉన్నా అంతేనమ్మా. అయితే వేరే ఇల్లు చూసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. అద్దె 10,000 అమ్మా. 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అంతా అద్దె? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా తాతయ్య. అమ్మా, నాన్న, తమ్ముడు, అన్నయ్య ఎవరు లేరా? ఎవరూ లేరండి. నాకు ఎవరు లేరు. మా ఆవిడికి విడాకులు ఇచ్చాను. నేను ఒక్కడనే. నువ్వు మరీ అడుగుతున్నావు కాబట్టి రెంట్ 5,000 ఇచ్చేస్తావా? అడ్వాన్స్ కూడా అవసరం లేదు. ఎప్పుడు దిగుతావు? అదేంటండి, సగానికి సగం తగ్గించేశారు? నువ్వు అడగాలే కానీ అది కూడా లేకుండా చేస్తాను. ఇవ్వనా? అవసరం లేదు. ఇంతకంటే మంచి ఆఫర్ ఎక్కడా దొరకదమ్మా. కష్టాల్లో ఉన్నట్టున్నావు. బాగా ఆలోచించుకో. 10,000 ఇల్లు ఊరికనే వస్తుందా? అందుకే నీ పెళ్ళాం నీకు డైవర్స్ ఇచ్చింది. ఏంటి తల్లి, ఏం ఆలోచిస్తున్నావు? ఉద్యోగం గురించేనా? ఇల్లు ఖాళీ చేయమన్నారని? వాళ్ళ తప్పేమీ లేదు కదమ్మా. నువ్వే తొందరపడి మరో దానికోసం ప్రయత్నించి భంగపడ్డావు. నిజమే తాతయ్య, ఇందులో నిజంగా వాళ్ళ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. అందుకే ఈ ఇంటిని ఉద్యోగాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెతుకుతున్నాను తాతయ్య. ముందు ఏదైనా ఒక ఇల్లు దొరికితే ఆ తర్వాత ఉద్యోగం కూడా సంపాదిస్తాను. పోనీ ఒకసారి వెళ్ళి రేఖమ్మని కలిసి రాకూడదా? ఎందుకు తాతయ్య? అదేనమ్మా, నిన్నావిడ సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది కదా. నీకింత కష్టం వచ్చిందంటే ఊరుకుంటుందా? ఏదో ఒక సహాయం చేస్తుందిగా.
కాని వాళ్ళ కాళ్ళు పట్టుకునే కంటే అయిన వాళ్ళని అర్థించడం మంచిది కదమ్మా. లేదు తాతయ్య, ఇంకా నా భారం వాళ్ల మీద వేయడం నాకిష్టం లేదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ అమ్మకు బిడ్డనయ్యాను. ఆ అమ్మ చేతి ముద్ర తిన్నాను. ఆ అమ్మ సహాయంతో చదువుకున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఆమె మీద ఆధారపడటం నాకిష్టం లేదు. అది కాదమ్మా, వాళ్ళకిక్కడ చాలా పలుకుబడి ఉంది. వాళ్ళ అన్నయ్యకు కూడా చాలా వ్యాపారాలున్నాయి. ఏదో నీకు తగిన ఉద్యోగం ఇస్తాడేమో. కష్టపడ్డానికి నీకు ధైర్యం ఉన్నప్పుడు పని అడగటం తప్పు కాదుగా. నేను కష్టపడతానన్నా రేఖమ్మ అందుకు ఒప్పుకోదు తాతయ్య. ఎందుకంటే ఆ అమ్మ దృష్టిలో నేను వేరు, ఉష వేరు కాదు తాతయ్య. ఇద్దరం ఒక్కటే. నేను ఈ పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే వెంటనే నిన్ను నన్ను ఇంటికి రమ్మంటుంది. ఇప్పటిదాకా వాళ్ల మీదే పడి బతికాం. ఇంకా అలాగే బతకాలా తాతయ్య? చెప్పండి. కానీ నువ్వు కష్టపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏం పర్వాలేదు తాతయ్య. నేనెంత కష్టపడినా ఎవరికోసం? మన కోసమేగా. ముందు ఇల్లు వెతుకుతాను, ఆ తర్వాత జాబ్ కూడా సంపాదిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు తాతయ్య. అలాగేనమ్మా. మావగారి కాళ్ళు, బావగారి కాళ్ళు కడగాలి. ఆ నీళ్లు నెత్తించల్లుకోవాలి. నా చెల్లెల్ని చేసుకోండని గడ్డం పట్టుకుని బతిమలాడాలంటరా? पैसे निकाल। ओके। జాగ్రత్త, బయటికి ఎవరికి తెలియకూడదు. తెలిసిందో కథం. ఎవ్వరికీ తెలియదు. థ్యాంక్స్. రే రాఘవ, అసలు నువ్వు బ్రతుకుంటే కదరా నా చెల్లి మెడలో తాళి కట్టేది. నా చేత కాళ్ళు పట్టించుకోవాలనుకున్నావు కాదురా, నీ చావుని నువ్వే ఫోన్ చేసి పిలిపించుకున్నావు.
మొహంలో పెళ్లికలా వెలిగిపోతుందిరా. ఏంటి డాడీ, అసలు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదంటే నా మాట వినవే. అమ్మమ్మమ్మమ్మ, అలా అనకురా. నువ్వే అలా అంటే ఎలా చెప్పు. ఈ పెళ్లి జరగాలి, ఆ జీకే గాడి కొమ్ములు వంచాలి. ఎంత తతంగా ఉంది చెప్పు. ఏమో డాడీ, తప్పక దాన్ని వెంటపడ్డాను గాని నాకు అదంటేనే పరమ చిరాకు. తాళి కట్టే వరకు ఓపిక పట్టరా. అంతకంటే ముందే ఆ జీకే గాడు నీ కాళ్ళు పట్టుకుంటాడు. అది ఎంజాయ్ చేయరా. ఈ పాటికి బయలుదేరే ఉంటాడు మీ బామ్మర్ది.